హర్ హర్ మహాదేవ్. ఈరోజు మా గుల్లకోట విలేజ్లో ఇది ఒక 1 year బ్యాక్ మనం ఈ అరటి చెట్టు తీసుకొచ్చినాం అనమాట. ఇదేంటంటే మంచి డిఫరెంట్ టైప్ అన్న తర్వాత దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఏంటంటే ఈ అరటికాయలు కూడా చాలా స్వీట్గా ఉంటాయి. మనకు ఏంటంటే చక్కెరకేళి అంటారు అనమాట దీన్ని. చక్కెరకేళిలో ఇంకా మంచి స్వీట్ ఉండే టైప్ అనమాట ఇది. దీన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ కింద కొంచెం గొల్లలు వెండిపోయినాయి, కానీ ఇక్కడ పైన అయితే మనకి నీట్గా మంచి కాసినాయి. ఇంకొక 1-2 monthsలో వచ్చేలా ఉన్నాయి. ఏంటంటే మనం ఇంటి దగ్గరనే ఇలాగా ఉన్న ప్లేస్లో కొంచెం ప్లేస్లో మనము ఇలా చెట్లు పెంచుకోవడం ద్వారా మన హెల్త్ కూడా బాగుంటుంది. ఎందుకంటే పెస్టిసైడ్స్ అవి వాడకుండా మనం ఆర్గానిక్గా పెంచుకోవచ్చు అనమాట. మా అమ్మ వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి తను వ్యవసాయం చేస్తూ ఉంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అట్లా తనకు చాలా టెక్నిక్స్ తెలుసు. ఈ విధంగా ఇక్కడ ఉన్న చూడండి అలసంతకాయలు తెంపుతుంది మా అమ్మ. ఇక్కడ వచ్చేసి సపోటా చెట్టు, తర్వాత మనకు బత్తాయి, మళ్ళీ తర్వాత పనస, మామిడి చెట్టు, జామ చెట్టు ఇవన్నీ కూడా తను పెట్టిందనమాట. సమ్మర్లో కూడా వాటికి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. మాకు ఎక్కువ మా అమ్మ వచ్చేసి ఎక్కువ ఇక్కడికే మేము తీసుకురావడం జరుగుతుంది. ఈ కాయలన్నీ ఇవి ఏంటంటే మనకు చాలా టేస్టీగా అనిపిస్తాయి. మనం మార్కెట్లో కొన్న దానికంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ ఫుడ్ కూడా మంచిగా నీట్గా అనిపిస్తుంది. మనకు ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. తను చూడండి రోజు ఇక్కడ పశువుల పెండ అనేది ఇక్కడ దొరుకుతుంది. ఆ పెండను కూడా కలెక్ట్ చేసి ఇలా పెట్టుకుంది. ఇక్కడ ఏంటంటే మనకు టైం దొరికినప్పుడు ఇదంతా కూడా ఎండిపోయిన తర్వాత పౌడర్లా వేసి మొత్తం చెట్లకి వేసేస్తుంది అనమాట. ఇలా వేయడం ద్వారా మంచి వీటికి కూడా పోషకాలు అంది మనకు పెస్టిసైడ్ లేకుండా మంచి నీట్గా పంట రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి కందగడ్డ పెట్టింది, స్వీట్ పొటాటో, తర్వాత ఈ బెండకాయలు ఇవన్నీ కూడా మాకు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇక్కడ నుంచి వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనకున్న తక్కువ ప్లేస్లో కూడా మనం ఈ విధంగా ఇంటి దగ్గర పెంచుకుంటే మన హెల్త్ బాగుంటుంది. అలాగే మనకు ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటాయి అన్నమాట. మన హెల్త్ బాగుంటే మనం ఎన్నైనా సాధించగలుగుతాం. కాబట్టి అందరు మీకున్న తక్కువ ప్లేస్లో కూడా పండించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. హర్ హర్ మహాదేవ్.